వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ప్రజల నుండి అందే ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. బదిలీలకు ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రపంచ బదిలీల దినోత్సవం కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. నిరుద్యోగ సమస్య తీరాలంటే సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల స్థాపన జరగాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని DRDA సమావేశపు మందిరంలో PM EGP పథకమునకు సంబంధించి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి చిత్తూరు ఎంపీతో పాటు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల రాష్ట్ర కమిషన్ డైరెక్టర్ గ్రీప్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, DRDA PD తులసి, LDM హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీరాలంటే సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల స్థాపన జరగాలన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం PMEGP కింద విరివిగా రుణాలు, సబ్సిడీ మంజూరు చేస్తున్నదని అన్నారు. చదువుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మరికొందరికి ఉపాధి కల్పించవచ్చునన్నారు. దీని ద్వారా జిల్లాలో నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చునన్నారు. ఔత్సాహికులు వారి ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటే త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని LDMకు సూచించారు. DRDA ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ స్కీమ్స్కి మిడిల్ ఏజ్ దాకా ఏజ్ లిమిట్ లేదు. 1,50,00,000 బడ్జెట్ ఉంది. మీరు స్వార్థంగా సెల్ఫ్ రిలయన్స్ అంటారు. మీరు ఏదైనా చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోండి, ఒక 5 ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. సో దట్ అందరికీ డిస్టిక్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనపడకూడదు. ఉమెన్లో కానీ, SC STలో కానీ, OCలో కానీ, BCSలో కానీ, మైనారిటీస్లో కానీ ఇక్కడ నిరుద్యోగం ఉంది అనే మాట రాకూడదు. నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేట్ సెక్టర్ దానిలో ఈ మైక్రో, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలు రావాల్సిందే. ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ 20-25 బిలోకి రావాలి. ఇది అందరూ వాడుకోండి. ప్రతి చిన్నదైనా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల వరకు ఉంది. తర్వాత పెద్ద ఇండస్ట్రీ అయితే 3 కోట్ల వరకు ఉంది, 10 కోట్ల వరకు ఉంది. డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తే అక్కడ నుంచి శాంక్షన్ వస్తుంది. మనకుంది మ్యాంగో పల్పు ఇండస్ట్రీ తక్కువ ఉంది, ఇక్కడ డ్రా చేసేది, అది పెట్టుకోండి. టమాటా గురించి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్లో టమాటా మనకు ప్రొడక్షన్ ఉంది, అది ప్రాసెసింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పనిచేస్తున్నామని, చిత్తూరు నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యలను దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలను తెలుపగా ఎమ్మెల్యే స్వయంగా వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గురువారం నాటి డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మొత్తం 42 మంది ఫోన్ కాల్స్ ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ఎక్కువగా నగరపాలక పరిధిలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల పరిధిలో రోడ్లు, రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్కో శాఖలకు సంబంధించి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే నగరపాలక నియోజకవర్గం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి, భూగర్భ జలాలు తగ్గిన నేపథ్యంలో ఎక్కువగా నీటి సమస్యలు వస్తాయని, వీటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఎక్కువగా ఉన్న చోట కొత్త బోర్లు తవ్వాలని, బోర్లు ఎండిపోయిన ప్రాంతాలలో తక్షణం అదనపు
ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇదే సమయంలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు వీలుగా చెరువులో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా విలీన పంచాయతీలు, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలన్నారు. ఇదిలా ఉండగా ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో నాణ్యతగా పరిష్కరించడం కోసం డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నెలలో ఒకరోజు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. సమస్యల పరిష్కారానికి సమయం కావాల్సిన దృష్ట్యా ఇకపై నెలలో ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరి సమస్య వినేందుకు వీలుగా కార్యక్రమం నిర్వహించే సమయాన్ని 1 గంట నుంచి 3 గంటలకు పెంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, కమిషనర్ నరసింహ ప్రసాద్, సహాయక కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ కళావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బదిలీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రపంచ బదిలీల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు డిస్టిక్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పింఛన్ల పంపిణీ, చెవిటి మిషన్ అందించడం, హియర్ అండ్ స్పీచ్ థెరపీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు మురళి, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు, జనరల్ సెక్రటరీ విక్రమ్, పలువురు అధికారులు, సంఘ సభ్యులు భారీ ఎత్తున బదిలీలు పాల్గొన్నారు. అనంతరం కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సుమారు 25,000 రూపాయలతో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే దివ్యాంగులకు కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ అందజేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఎవరైనా అనాథగా మరణిస్తే వారి దహన సంస్కరణలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది దివ్యాంగులు వచ్చారు, సమావేశమయ్యారు. చాలా సంతోషంగా ఇక్కడ సమావేశమయ్యారు. మనం పేరుకు దివ్యాంగులు పెట్టుకున్నాం, కానీ వాళ్ళు మనం దివ్యంగా చూసుకోవాలి. ఫస్ట్ ప్రజలందరికీ కూడా మనం దేవుడు మన టైం బాగుంది, మనకన్నీ రకాలు ఇచ్చారు దేవుడు. సో ఏదో చిన్న చిన్న లోపల దివ్యాంగులు పేరు పెట్టుకున్నాము, దివ్యంగా చూసుకోవాలి. వాళ్ళని కనీసం వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైనా ఉంటే మన వల్ల అయిన సహాయం చేస్తే చాలు. మన గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ చేస్తుంది. మనము తోటి ప్రజలుగా సమాజం ఉండే వాళ్ళు మనకు వీలైనంతగా మనం సహాయం చేస్తూ వెళ్తాము. వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే మనం ఒక మధ్యలో వారధుల్లాగా బ్రిడ్జెస్ లాగా బిట్వీన్ సొసైటీ అండ్ గవర్నమెంట్ మనం కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. వాళ్ళు ఒకసారి మనం ఊహించుకుంటే వాళ్ళ పరిస్థితి మనం అలా ఉంటే ఎట్లా అనిపిస్తుంది, అవి తలుచుకొని వాళ్ళకి మ్యాక్సిమం మనం వాళ్ళని హెల్ప్ చేస్తాము. సో ఈ ఒక సమావేశం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళ మినిమం డిజైర్స్ వాళ్ళ చాలా సంవత్సరాలకు 20 సంవత్సరాలుగా ఇంటే ఆశ్చర్యపోతున్నాం మేము. గవర్నమెంట్ అంతా కేర్, ఏ గవర్నమెంట్ అన్నా కావచ్చు, బాగా కేర్ తీసుకుంటున్నారేమో అనుకున్నాము. కానీ చాలా లోపాలు ఉన్నాయి. కొద్దిగా గవర్నమెంట్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది వీళ్ళపైన. మేము కూడా సొసైటీ తరఫున ఒక బాధ్యత, ఒక గుడ్ సిటిజన్స్గా మేము కూడా మేము చేయగలిగి చేస్తాము. ఇప్పుడు ఒక ఆఫీస్ రూమ్లోకి అడిగారు వాళ్ళు, దాన్ని మేము 1 మంత్ లోపల మేము ప్రొవైడ్ చేస్తాము, ట్రై చేస్తాము. వీల్ చైర్స్ అడిగారు, మేము అందరి తరఫున కూడా మేము ఒక 5-6 వీల్ చైర్స్ మేము రకరకాల ప్లేసెస్లో, కోర్టు కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, కలెక్టర్ రూమ్లో కావచ్చు, ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడంతా మినిమం వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళకు రేషన్ కార్డ్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయ్యి అంటున్నారు. వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చాలు ఒకటి, వాళ్ళకి వేరే అర్హత ఏం అవసరం లేదు. వాళ్ళకి అక్కడ ఫిజికల్ డిజేబుల్డ్ అన్న సంథింగ్ ఆ సర్టిఫికేట్స్ ఉందంటే చాలు, వాళ్ళకి అలర్ట్ చేయొచ్చు. షావుకారులకు ఉన్న వాళ్ళు అనర్హులు కూడా రేషన్ కార్డు ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాడ్లీ చాలా బాధగా చెప్తున్నాను నేను. సరే వాళ్ళు తీసేలా ఉంచుకోవాలనేది గవర్నమెంట్ ఇష్టం, అఫీషియల్ సిస్టము. మినిమం వచ్చేసి వీళ్ళు లీడీ పీపుల్, వీళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. వేరే మినిమం అమ్యూనిటీస్ వాళ్ళకి ఏం చేస్తే చాలా సంతోషపడతాము. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపడుతున్నామని
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 3K రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం అని, వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు పరిసరాల శుభ్రత కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందులో భాగంగానే తిరుపతి నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్ది దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం గతంలో ప్రజలను చెత్త పన్నులతో వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెడితే వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ దాకా కొనసాగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు వినూత్న కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దేశవ్యాప్తంగా పందెపు పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే పిల్లల ద్వారానే మొదలవ్వాలి. మీరు పిల్లలు తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు. చూడు మన పిల్లలే శుద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు, మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు. మీ ఇంటిలో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను మున్సిపల్ అధికారులు వస్తారు, వాళ్ళ చేతికి అందించే విధంగా చేయండి. ఒకప్పుడు దానికి కూడా చెత్త పైన పన్ను వేస్తూ ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆలోచించి చెత్త పైన పన్ను తీసేయడం కూడా జరిగింది. మీరందరూ మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన బాక్సులు, బకెట్లు, తడి చెత్త, పొడి చెత్త వేసి మున్సిపల్ అధికారులు మీ ఇంటికి వస్తారు. వాళ్ళ చేత అందించాలని మీరు తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు కూడా మీరు అందరూ చెప్పి ఆ కార్యక్రమం చేయండి. ఆ కూడలిలో మీరు పోతుంటారు, బయటకు వస్తారు. ఇప్పుడు జంక్షన్ లోపల ఉంటాయి కాలనీ, బయటకు వస్తే చెత్త ఉంటాయి, అవన్నిటి కూడా అక్కడ వేయొద్దండి. మీ ఇంట్లోనే పెట్టుకొని ప్రతిరోజు వస్తారు. అది చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మన మున్సిపల్ పరిపాలనా విధానంలో మున్సిపల్ అధికారులందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావడం చాలా సంతోషం. ఇవన్నింటినీ అమలు చేయాలనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం చాలా సంతోషమని తెలియజేస్తున్నా. బాలికల దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు PCPNDT జిల్లా నోడల్ అధికారి డాక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం PCR ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపైన పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన, డిబేట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాల HM లక్ష్మి, PCR ఉన్నత పాఠశాల HM పూర్వాణి, హెల్త్ ఎడ్యుకేటర్ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు హెప్సిబా, భువనేశ్వరి, హసీనా విద్యార్థులు పాల్గొన్నారు. 11 అక్టోబర్ 11వ తేదీ అక్టోబర్ నెల సందర్భంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి మొదట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు DMHO గారి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా మొత్తం కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి ఈ హై స్కూల్స్ నందు డిబేటు మరియు వ్యాసరచన పోటీలు మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి కింద 5,000, రెండవ బహుమతి కింద 3,000, మూడవ బహుమతి 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ PCR స్కూల్ నందు ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. ఈ కాంపిటీషన్ అయిన తర్వాత విజేతలను నిర్ణయించి, జడ్జిల ద్వారా నిర్ణయించి ఆ విజేతలందరికీ గౌరవ కలెక్టర్ గారి ద్వారా బహుమతులను అందజేయడం జరుగుతుంది.
పరిసరాల పరిశుభ్రతలో ప్రపంచంతో పోటీ పడదామని పిలుపునిచ్చారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధనకు తోడ్పాటును అందిస్తామని ఆయన నినదించారు. చిత్తూరులోని మున్సిపల్ పార్కుకు సమీపంలోని రిలయన్స్ మార్ట్ గిరిమ్స్పేటలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్టోర్స్, నెహ్రూ యువ కేంద్ర సంగతన్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2024 స్వచ్ఛతా హీ సేవ మేరా యువ భారత్ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ పార్కు చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కార్యక్రమ నిర్వాహకులు ప్రదీప్ తన సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రకృతి పరిరక్షణకు పాటుపడదామంటూ చిత్తూరు పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మదిలో ఉంచి ఆవిర్భవించిన సామాజిక కార్యక్రమమే స్వచ్ఛ భారత్ అన్నారు. మోడీజీ పిలుపుతో స్వచ్ఛతా హీ సేవ పేరుతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారని, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యమై పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రజల నుంచే ప్రారంభం కావాలన్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో పురాతన ప్రభుత్వ భవనాల మరమ్మతులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జెండా ఊపి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు ప్రసాదరావు ప్రారంభించారు. దేశంలో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, ఉద్యమం రన్ చేశారు. ఫస్ట్ టైం మనం అందరం కూడా క్లీన్ చేయడం, నెత్తిళ్ళు కట్టించడం, ఎక్కడెక్కడైతే బయట భూములు బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేయడం, అన్ని మార్గాలు చేశారు. దానికి ఉద్యమంలా చేస్తారని మిషన్ ఉంది, దానికి ఫండ్స్ ఇచ్చారు. దానివల్ల చాలా వరకు మార్పు వచ్చింది సార్. సో ఇంకా మేబీ ఇంకొక 10 ఏళ్లలో చాలా మార్పు వస్తుంది. ఈ మార్పు మనలో కూడా రావాలి. ప్రభుత్వం చేయడం 10%, 90% మనం చేయాలి. దాన్ని వెళ్తున్న పేపర్ను కూడా మనం చేసి డస్ట్బిన్ వేసే పరిస్థితి రావాలి. మనం వేసేది పోయి మన దగ్గర ఉన్నాయని అక్కడ పడేస్తాం. ఏది ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది రోడ్ల మీద పడేది. అలాగే స్ట్రీట్స్లో కూడా ఎవరైనా ఏ రోజుకి ఆ రోజు మనకి వస్తుంది, వేస్ట్ వస్తుంది, ఆ వేస్ట్ తీసుకెళ్ళి డెసిగ్నేటెడ్ ప్లేస్లో వేయాలి. వేస్తే మున్సిపల్ అథారిటీస్ దాన్ని తీసుకొని దూరంగా డంప్ యార్డ్లో పడేస్తాం. అలా కాకుండా మన ఇష్టం వచ్చే రోడ్డు మీద, కంటెంట్ రోడ్డు మీద పడేస్తే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని మనం నివారించాలి. మన ప్రజల్లో ఉద్యమం రావాలి. ఆ ప్రజల ఉద్యమం కోసం ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తారు. మున్సిపల్ అథారిటీస్ తక్కువ మంది ఉంటారు. ఎవరైనా సరే ఇన్ని లక్షల మంది ఎంత ఉంటే వాళ్ళు మొత్తం కలిపి ఒక 1000 మంది ఎంత ఉంటే వాళ్ళంతా ఇంతమందికి ఎట్లా అప్రోచ్ చేస్తారు. మన సహకారం ఉంటే వాళ్ళు చేస్తారు. అందుకని అందరం కూడా మనం ఈ ఉద్యమంలో భాగం అవుతాం. నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ కంట్రీని చాలా శుభ్రంగా పెట్టుకున్నాం. ఏ యూరోప్తోనో అమెరికానో ధీటుగా మనం ఆర్థిక వ్యవస్థలో ఎట్లాగో ధీటుగా వెళ్తున్నాం. క్లీన్లీనెస్ కూడా ధీటుగా వెళ్ళిపోయి చూపిద్దాం. ప్రజలకు అర్థం అవుతుంది ఇది కష్టమైన పని. ఒక కంట్రీ వాళ్ళు 1 కోటి మంది 1,50,00,000 కంటే ఉండరు. మనం ఇక్కడ 14 కోట్లు ఉన్నాం. కాబట్టి మన ప్రజలు ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు పాటింపజేయడం కూడా చాలా కష్టమే. అయినా కూడా మనం ఉద్యమంగా చేస్తే అవన్నీ పని లేదు. మన ఉద్యమంతోనే స్వాతంత్రం సంపాదిస్తుంది. అట్లాంటి ఉద్యమం చేసి క్లీన్గా పెడతాం. ఏ కంట్రీకి ఆర్థికంగా ఎట్లయితే పోటీ ఇస్తున్నామో క్లీన్లీనెస్ కూడా అంతే పోటీ ఇస్తామని చెప్పి ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ దాకా జరపవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలోని బీజేపీ అధ్యక్షులు మరియు ఇతర సిబ్బందితో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గత 15 రోజుల నుండి నడుపుతున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కూడా ఒకటే అనిపించింది, స్వచ్ఛ చిత్తూరుగా కూడా ఒక ఇది చేసి ప్రతి వారం ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, లేదా ప్రభుత్వ బిల్డింగ్లో బంగ్లాలు కూడా కావచ్చు, ప్రజలందరితో మమేకమై ప్రతి వార్డు కూడా నెలలో 2-3 వార్డులలో అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారందరితో మమేకమై ఈ స్వచ్ఛ భారత్ లాగే స్వచ్ఛ చిత్తూరు కూడా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికల్ని తయారు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ మంత్రి సంజయ్ శర్మ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.